సంగారెడ్డి జిల్లా వెలమల తాండా, రంగారెడ్డి జిల్లాలో కొండకల్ తండా. ఈ రెండు తండాలు చిన్న తండాలు, ఓ 25 కుటుంబాలు ఉంటాయి. 250 కుటుంబాలు అక్కడ నివాసం ఉన్నాయి. మనకు ఔటర్ రింగ్ రోడ్కు కూతపెట్టు దూరం, హైదరాబాదుకు జగ్గ దగ్గరం. కాబట్టి కోట్లాది కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఆనాడు ఏవైతే విక్రమ్ రెడ్డి దొర అనేటువంటి వ్యక్తికి దగ్గర 1100 ఎకరాల భూమి. అయితే సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత యాక్ట్ ప్రకారం భూమి వాళ్ళకు ఉండి మిగతా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలకు అసైన్ చేసింది. గిరిజన కుటుంబాలు, గిరిజనేతర కుటుంబాలకు దాదాపు ఒక 600 ఎకరాల భూమిని అసైన్ చేసింది. అసైన్ చేసినటువంటి భూమిని ఈ ధరణి వచ్చినప్పుడు అక్రమంగా దొరబడి మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చి విక్రమ్ రెడ్డి ద్వారా అక్కడికి వచ్చి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా తాను స్వాధీనం చేసుకొని అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కట్టబెట్టిండు. అక్కడ ఉన్నటువంటి తాండాను కూడా బౌండరీ చేసుకొని ఒడిశా, బీహారు, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి బౌన్సర్లు ఆయుధాలు పట్టుకొని అందరినీ కూడా అక్కడ భయభ్రాంతులను గురి చేస్తా ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టి 20 ఫీట్ల గోడ లేపి తండాను కూడా లోపల పెట్టిండు. ఇవాళ ఒక గిరిజన మా సామాన్యుడు చనిపోతే పాతి అక్కడ ఖననం చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది అక్రమంగా గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా లాక్కున్నటువంటి గిరిజనుల భూములను వారి దక్కే వరకు మా గిరిజన సంఘాలని కూడా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, గతంలాగా మీరు ముద్దాయిలుగా నిలబడకండి. ఇప్పుడు ఏదైతే ఉందో గిరిజనులుగా భూములను దాని మీద 2 జిల్లాల కలెక్టర్ను పిలిపించుకోండి, మాట్లాడండి. అపర్ణ కంపెనీలు ఏ విధంగా దాంట్లో వచ్చినాయి, ఎట్లా లీగల్గా వచ్చినాయా, ఇల్లీగల్గా వచ్చినాయా తెలుసుకోండి. మా గిరిజనుల భూముల మీద మా గిరిజనులే ఉండాలి, ఆ రైతులే ఉండాలి. ఉంటే మా గిరిజన రైతులు భూమి మీద ఉంటారు, లేకుంటే జైల్లో ఉంటాం. దీన్ని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ రూపొందించుకొని ఒక రాష్ట్ర సమస్యగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో దీన్ని తీసుకెళ్తాం. గిరిజన రైతుల పక్షాన మేము ఎమ్మంటున్నామని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి పరిష్కరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మేము ఇప్పుడు ఒకటి ఏదన్నా సరే బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు, స్వయం నిర్ణయాలు తీసుకోలేరు కదా. ఇవాళ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరో మంత్రియో గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరో కూడా చెప్తేనే పనిచేస్తారు. మా గిరిజనులు ఆ తండాలో 2 తండాలు ఉన్నాయి కదా, ఎవ్వడు కూడా 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి యువకుడు లేడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అమాయకులను ఆసరా చేసుకొని దొంగ సంతాలు వెంటించుకొని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా గిరిజనుల రైతుల భూములు గిరిజనులకు దక్కాల్సిందే. రేవంత్ రెడ్డి గారు భూభారతి నిన్న ప్రవేశపెట్టారు, మీరు సంతోషము. ధరణి మీకు నచ్చలేదు, ధరణిలో బంగాళాఖాతంలో వేశారు, సంతోషము. భూభారతిలోనైనా మా వెలమల తాండా, కొండకల్ తాండా 2 తండాల గిరిజనుల భూములను పరిష్కరించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రజాభవన్లో మా గిరిజన రైతులు అందరం కూడా ఆడిపోయి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాం, ఏమైందో తెలియదు. కలెక్టర్కి ఇచ్చాం, ఎస్టీ నేషనల్ కమిషన్కి ఇచ్చాం. నేషనల్ కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 2 జిల్లాల కలెక్టర్ రైతులను పిలిపించి మాట్లాడారు. కానీ ఆ రిపోర్టు ఏం సమర్పిస్తుందో మాకు ఇంకా తెలియదు. మాది 150 ఎకరాల భూమి, పట్ట భూమి. 150 ఎకరాల భూమి, 38 పీటీ, బిలాదకల, లవణి పట్ట అన్నీ మా భూములు. ఆడ మేము దశాబ్దాల కాడికి వెళ్ళి తాతలు ముత్తాతల నాటికి వెళ్ళి మేము చేసుకొని తింటున్నాం. ఆడ చేసుకొని తిన్న తర్వాత దోరా దేశ్ముఖ్ అనేట ఆయన మా పట్టా భూములను 38ని సాదాబైనామాల ఆయన 89లో తీసుకున్నట్టు జరిగింది. సాదాబైనామా తీసుకున్నాక నా భూములన్నీ తీసుకున్నాడు ఆయన. మళ్ళీ బిలాదకల భూమి ఉంది మాకు, సర్వే నెంబర్ లేని భూమికి మళ్ళీ ఆయననే తీసుకున్నాడు. గ్రీన్ మార్క్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ లవణి పట్టా కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంతా వాళ్ళే భూధారణ కబ్జాకు వాళ్ళే గురి చేస్తున్నారు. మాకు అక్రమంగా మా దగ్గరికి వెళ్ళి వాళ్ళ భూములు తీసుకుంటున్నారు. ధరణిలో దరఖాస్తు చేయలే, 89లో కట్ చేసుకున్నారు వాళ్ళు. 89లో పానీలకించి కట్ చేసిరు. మా తాత అమ్మిండని చెప్తున్నాడు. మా తాత 84లో చనిపోయాడు, 89లో కట్ చేసుకుని. నేను ప్రజాదరణ పెట్టలే అంటే మండల ఆఫీసులో పెడితే మా అధికారం ప్రతి సోమవారం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజావానికి ప్రతి సోమవారము నెలకు ఒక 3 సార్లు పోతే కూడా కలెక్టర్ ఎప్పుడు మనకు కలవటం లేకపోయేసరికల్లా సరే అక్కడ ఇన్వర్ట్లో ఇచ్చి మనం అది తీసుకొని స్టాంప్ వేసుకొని ఒకటి మనం తెచ్చుకుంటుంటే తర్వాత ఏమైందంటే ఈ కలెక్టర్ మనకి ఏనాడు కలవాడు. ఈ తెలంగాణ స్టేట్లో లేని ఎక్కడ కూడా వెతికితే కూడా దొరకకుండా ఈ దేశ్ముఖ్ దొర అంటేవాడు
సుభద్రాబాయి అని జగ్గారెడ్డి వీళ్ళకు సంతానం లేకపోతే ఈ నరసింహారెడ్డిని గడ్డంపల్లికి వెళ్ళి మహబూబాద్కి వెళ్ళి తెచ్చుకొని నడుపుకున్నారు జగ్గారెడ్డి సుభద్రాబాయి. నడుపుకుంటే ఈయనకు విక్రమ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళకు ఒక కూతురు ఉంటుంది, వీళ్ళ ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరికి? నరసింహారెడ్డికి. వీళ్ళ ముగ్గురికి 2000 ఎకరాల భూమి ఎందుకు ఉంటుంది ఇక్కడ? వీళ్ళకి 2000 ఎకరాలు ఉన్నప్పుడు యువతలో మేము గిరిజన రైతులము ఆనాడు నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఇలా 7 తరాల నుంచి మా తాతల మీద పన్నులు కట్టకపోతే భూమి సీలింగ్ యాక్ట్ కింద గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటాను. అంటే మేము పన్నులు కట్టకపోతే డప్పులు సాటించి చెప్పి మరీ వాళ్ళకు ఎవరు అనుకూలంగా వాళ్ళ అడుగులకు కాళ్ళు ఒత్తుడు ఉంటారో వాళ్ళని తోలిచ్చి ఈ లంబడల దగ్గర పన్నులు వసూలు చేసుకోరండి అని చెప్పేసి చెప్తే అప్పుడు మేము పన్నులు కడితే ఎకరానికి 250 నుంచి 360 రూపాయల దాకా మేము కట్టినాం. అప్పుడు సాదాబాయి పేపర్ల మీదనే జరిగినాయి ఇవన్నీ. అయితే ఏమైందంటే ఈ మనకు చేస్తానని చెప్పేసి చేస్తాడు వాళ్ళంతా వెళ్ళిపోయినారు. వాళ్ళంతా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు. మేమేమో ఈ విధంగా ఇట్లనే ఉండిపోయినాం, చేస్తాడు అనుకొని చెప్పేసి. కానీ వీళ్ళకు 2000 ఎకరాలు ఉంటే మేము మా మీద బండరాళ్ళు ముండ్ల కంపలు పెట్టి మమ్మల్ని పండబెట్టి బండరాళ్ళు ముండ్ల కంపలు పెట్టి మాతోటి పన్నులు వసూలు చేసుకొని ఆనాడు మా గిరిజన బిడ్డలతోటి భూములు కాపాడుకొని ఈ రోజుకి వచ్చేసరికల్లా ఇవాళనేమో భూములు బడబడ నేతల్లోని బిల్డర్లని అక్కడ పోతే కళ్యాణ్ రెడ్డిని మెదక్ డిస్టిక్ సంగారెడ్డి జిల్లాలో, ఇక్కడ పోతే రంగారెడ్డి జిల్లాలో మన రంగారెడ్డి కలెక్టర్ సేవల ఆడి మన శంకర్పల్లి మండలంలోనేమో కొండకల్ తాండోలకు అపర్ణ వాళ్ళని పెట్టుడు ఇవన్నీ వాళ్ళ పైసా బలగం చూసుకొని ఈనాడు మమ్మల్ని అంతా మా జిల్లా కలెక్టర్కు చేస్తే మొన్న ధర్నా ఆడికి పోతే మీటింగ్కి పోతే ఏమేమి ఉన్నాయి రిప్లై ఇచ్చిండు. ఆ కలెక్టరు ఈ కలెక్టరు ఇద్దరి మధ్యలో డిస్ట్రిక్ట్ ఐటలకు కోల్చుకుంటూ వేసరికల్లా ఇద్దరి మధ్యలో కూడా ఎల్మెల్ల రంగారెడ్డి మధ్యలో సంగారెడ్డి మధ్యలో రెండుటి మధ్యలో కూడా మనకు వచ్చేసి 35 నుంచి 40 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్ కూడా ఉంది. అక్కడ కింద ఒక విలేజ్ ఉండే 10 కుటుంబాలు ఆ భూములు కాపాడడానికి ఆ బిల్లా దాకల ల్యాండ్లో మమ్మల్ని 10 కుటుంబాలను పెడితే అక్కడ మా సమాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి అన్నీ కూలగొట్టి ఇప్పుడు ఆ ఇండ్లు బోన్లు అన్ని తీసేసినారు. ఇప్పుడు ఇగో ఇట్లా చిక్కుల కొడుకులని ఈ రౌడీలను తెచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళు ఈ రౌడీ కొడుకులను తెస్తారు, చిక్కుల్లోని, ఇక్కడ బోన్సర్లని, ఇక్కడ ఆంధ్రోళ్ళని, సత్తుపల్లి ఒకడు, ఇక్కడ మన కంబమోడు ఎవరు వీళ్ళంతా తీసుకొచ్చి బిల్డర్లను తెచ్చి పెట్టిరు అందులో. ఇప్పుడు ఇప్పటిదాకా మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాలయాదే అని చెవెల నుంచి 3 సార్లు గెలిపించినాం. ఆయనకు కూడా చెప్తే ఆయన ఏం స్పందించలేడు. సరేలే అని చెప్పేసి అంతకుముందు గవర్నమెంట్ మాకు ధరణిని అడ్డం పెట్టుకొని మొత్తం సాదాబాయి నామా కింద మా భూములని గిరిజన భూములని కొట్టేసింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కన్నా మేము నమస్కరించి చెప్తున్నాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా భూమాత పేరుతోటి మాకు న్యాయం చేస్తుందని కోరుతున్నాము. ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఆనాడు కూడా మాకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది కూడా 70 ఏళ్ళ కింద కూడా మాకు ఇచ్చింది కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఈనాడు ఈ కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 3 ఎకరాల భూమి ఇస్తాడు కానీ 3 ఎకరాల దేవుడు ఎరగా కానీ ఉన్న భూములని ధరణిని ఒక పేరు మన సొంత రాజ్యాంగం లేక అలా ఎన్టీ రాజ్యాంగం సొంత రాజ్యాంగం తయారు చేసుకొని భూముల ధర మొత్తం సాదాబాయి నామాల కింద భూములని కొట్టేసుకోవడం. 300 ఎకరాలను 30 ఎకరాలు చేయడం, 30 ఎకరాలను 3 ఎకరాలు చేయడం, 3 ఎకరాలను 3 గుంటలు చేయడం, మొత్తం గుంజుకొని వెళ్ళిపోయినాడు. 3 ఎకరాలు ఇస్తా అని చెప్పినాడు. ఇచ్చుడేరు కదా నువ్వు, కానీ ఇచ్చిన భూములని గుంజుకోపోయినావు కదా నువ్వు. మేము ఎంతో ఆశపడి టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎంత కొట్లాడాల తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినాము, పరిగి జైల్లో ఉన్నాం. మేము కూడా పోయి ట్రైన్లు రాష్ట్ర రోకోలు బస్సు రోకోలు అన్నీ చేసినాము. మంచిగా చేస్తుందని అనుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ నెంబర్ 1 అంటాడు. ఎక్కడ ఉంది నెంబర్ 1? గిరిజన బిడ్డలని అందరినీ గోడ ఊచుకుంటున్నారు. ఇవాళ మాకు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వము ఇందిరాగాంధీ పేర్ల మాకు అసైన్మెంట్ సర్టిఫికెట్లు పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లో మనకు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా న్యాయం జరుగుతుందని అంటున్నాం. మా భూమి గురించి తిరుగుతున్నాం మీడియా ముందు. మాకు 26 ఎకరాల భూమి ఉంది, పన్న భూమి ఉంది, పట్ట భూమి ఉంది. పట్ట భూమి 56 గుంటలు ఉంది. మా భూమి 56 గుంటలు ఉంటే లేడీస్కు 50 మంది లేడీస్ వచ్చారు మా మీద కొట్టనికి వచ్చిర్రు. మేము ఉన్నాం 4గురమే, 2 కుటుంబం 4 లేడీస్ ఉన్నాం. బాయ్స్ ఉన్నారు, 4 బాయ్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి దారి చేసిరు మా మీద. మేము గిట్ట అటాక్ చేసినాం. చేస్తే వాళ్ళు ఈ అపర్ణ వాళ్ళే, అపర్ణ కంపెనీ వాళ్ళే 50 మంది లేడీస్, మళ్ళీ వాళ్ళు వెంబడి సెక్యూరిటీ ఉన్నారు.
ఎవరు పంపించడు మాకు ఇక్రమ్ రెడ్డి పంపించడు దొర పంపించడు మాకు తెలియదు ఎవరు పంపించడో తెలియదు దొరనే పంపించుడు ఇంకెవరు పంపించుడు ఆయన దోసుకొని తినలేం కదా మా పట్ట భూమి అని మా ముని మామ సంపాదించిన భూమి అని మేము చేసుకొని తినాలని మేము పోరాడాలని మేమేమో అది గోడలేస్తే మేము ఆపినాం ఆపితే ఏం చేసిర్రు సెక్యూరిటీ వాళ్ళు వచ్చిర్రు 20-30 సెక్యూరిటీ వచ్చిర్రు మళ్ళా ఆ అపర్ణ మీద ఉన్న పెద్ద పెద్దలు అందరు వచ్చిర్రు మేము బుగులు పట్టలే మా మామ సంపాదించిన భూమి మేము జరుగుతాము మేము ఎందుకు పోతాము మేము జరగము మా కాలే మా న్యాయం జరగాలని మా గోడ వేయద్దు గోడ ఎందుకు వస్తారు మా భూమి సర్వే ఏడొస్తుందో ఆడ మీరు మాకు భూమి చూపెట్టండి తర్వాత మీరు గోడ వేసుకోండి అని ఆపినాం అంతటనే ఈ బీడియాలు ఎస్ఐ వచ్చి ముంగటుండి గోడ వేయించిండు మా ఇద్దరు మగ పిల్లలేమో ముందటికి దొరికిపోయాడు మాకందరికి లేడీస్ ఉన్నాం అయినా లేడీస్ పోలీసు దొరికొస్తాము మీకు లోపడే అయినా సరే ఏంటి వాళ్ళు 9 వాళ్ళు మేము 9 వాళ్ళు మోసి అన్నారు కదా వాళ్ళ 12 నెలలు కాదు 12 నెలలు కాదు 9 వాళ్ళు మోసికన్నారు అందరికి వస్తే ముంగటికి వస్తారు రాని మేము దొంగతనం చేయలే మా భూమి మాకు కావాలి అని మేము పోరాడినాం అయినా కడీలు వేసుకున్నాం 56 గుంటలు కడి వేసుకున్నా గోడలు పైనుంచి ఆర్డర్ వచ్చినా కానీ ముందట వచ్చి ఎవరు కూలవేయడానికే వస్తలేరు అది మాకు న్యాయం జరగాలి అంతే జిల్లా కలెక్టర్ పోతున్నాం అన్ని పోతున్నాం ఏది న్యాయం అయితే లేదు మాకు ఈ న్యాయం కావాలి మాకు అంతే దరఖాస్తు పెట్టినాము అన్ని అవుతున్నాయి ఏది ముంగట వస్తలేరు సంగారెడ్డి కలెక్టర్ పోయినాము మళ్ళా ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ దగ్గర పోయినాము వీడికి 4 మీటింగ్ మేము పోవటి మా పట్ట భూమి దోసుకున్న తిన్న భూమి కాదు మా పట్ట భూమి మాకు తిరగాలి మాకు రావాలి మాకు 56 గుంటలు ఉంటది పట్ట భూమి పన్న భూమి ఏమో 26 ఎకరాలు ఉంటది ఆ భూమి మాకు రావాలి మాకు తిరగాలి ఏం దాకపోయినా పోతాం పోరాడతాం ఇప్పుడైనా ఏకి రమ్మంటే ఆడికి పోతాం వస్తాము మా భూమికి మాకు కావాలి కాకపోతే ఇంకా ఏం దాకా రమ్మంటే అందాక వస్తాం అందాక పోరాడతాం స్లోగన్స్ ఇవ్వండి అమ్మా పెట్టిన అక్రమ కేసులని